రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ ఏ హామీ అమలు చేయట్లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని ఆరోపించారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తెలంగాణ జాగృతికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గులాబీ పార్టీ నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతోందని, 2.5 ఏళ్లలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ ఏ హామీలు అమలు చేయట్లేదని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పార్టీపై కోపంగా ఉన్నారని చెప్పారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని, జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామన్నారు. జూబ్లీహిల్స్లో 25 నుంచి 30 వేల మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందని చెప్పారు. జూబ్లీహిల్స్లో గెలిస్తే స్థానిక సంస్థల్లో విజయం బీఆర్ఎస్దేనని చెప్పుకొచ్చారు కేసీఆర్. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు సంపాదించుకోవడంలో మంత్రులు ఉన్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని అన్నారు కేటీఆర్. ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నదో నేను అధికారులకు అపీల్ చేస్తా ఉన్నా, అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే, వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ ఎన్నికతో తెలంగాణ జాగృతికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. భువనగిరిలో పర్యటించిన కవిత జూబ్లీహిల్స్ బైపోల్ పై స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మద్దతు లేదన్నారు. మాకు సంబంధం లేదని ముందే చెప్పినాం. తెలంగాణ జాగృతికి జూబ్లీహిల్స్ ఎన్నికకి ఎటువంటి సంబంధం లేదు. అది అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక. దాంతో పెద్ద మాకు ఆలోచన లేదు, అవసరం లేదు. మేము బేసిక్గా ప్రజలు 33 జిల్లాల ప్రజల దగ్గరికి పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని అంటే మౌఖికంగా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నట్టేనా? నాట్ ఎట్ ఆల్. కేటీఆర్ సమక్షంలో పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.